ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో ఈసారి పోటీ ఆసక్తికరంగా మారింది. చెన్నూరు కాంగ్రెస్కు కంచుకోట. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ కాంగ్రెస్కే పట్టం గడుతున్నారు ఓటర్లు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో చెన్నూరు అసెంబ్లీ సెగ్మెంట్ ఉండడంతో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జి వెంకటస్వామి ప్రాబల్యం అధికంగా ఉండేది. ఆయన అనుచరులే ఇక్కడ ఎక్కువసార్లు పోటీ చేసి విజయం సాధించారు. 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి కాకా తనయుడు జి వినోద్ తొలిసారి పోటీ చేసి గెలిచారు. 2009లో మహాకూటమి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి నల్లాల ఓదెలు విజయం సాధించారు. తెలంగాణ సాధనలో భాగంగా వినోద్ ఆయన సోదరుడు వివేక్తో కలిసి కాంగ్రెస్ను వీడారు. దీంతో కాంగ్రెస్లో సరైన నాయకుడు లేకుండా పోయారు. నియోజకవర్గంలో ముఖ్య నేతలు సెకండ్ క్యాడర్ వినోద్ వెంటే ఉండడంతో కాంగ్రెస్లో స్తబ్దత నెలకొంది. తాజాగా వినోద్ తిరిగి కాంగ్రెస్లోకి రావడంతో పార్టీలో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. కాంగ్రెస్కు పూర్వ వైభవాన్ని తెచ్చే సత్తా వినోద్కు ఉందని కార్యకర్తలు చెబుతున్నారు. తెలంగాణ సెంటిమెంట్తో ఎమ్మెల్యేగా గెలిచిన నల్లాల ఓదెలుపై నియోజకవర్గ ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఉద్యమం పేరుతో ఆస్తులు కూడబెట్టుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఓవైపు ఓపెన్ కాస్ట్లకు వ్యతిరేకంగా పోరాడుతుంటే ఓదెలు మాత్రం ఎజెండాను పక్కన పెట్టి సింగరేణి యాజమాన్యమిచ్చే ముడుపులకు అమ్ముడుపోయాడని నిర్వాసితులు మండిపడుతున్నారు. టీడీపీ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బోడ జనార్దన్ ఈసారి బీజేపీ నుంచి బరిలో నిలిచే అవకాశాలున్నాయి. బోడ జనార్దన్తో పాటు రామ్ వేణు, అందుగుల శ్రీనివాస్ టికెట్ రేసులో ఉన్నారు. ఇక అభ్యర్థులు లేక పరేషాన్లో ఉన్న టీడీపీ దుర్గం నరేష్ను బరిలో నిలిపింది. సామాజిక వర్గం అండతో నరేష్ పోటీకి రెడీ అయ్యారు. రానున్న ఎన్నికల్లో ప్రధానంగా పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య ఉండనుందని విశ్లేషకుల అంచనా. టీడీపీ, బీజేపీ పొత్తు ఓకే అయితే ఈ స్థానం కమలం టీంకే దక్కే అవకాశం ఉంది. అటు బీజేపీ నుంచి బోడ జనార్దన్ బరిలో ఉంటే చెన్నూరులో త్రిముఖ పోరు తప్పదు.